బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ BEEE కామన్ టు ఆల్ బ్రాంచెస్ లో ఫస్ట్ సిలబస్ ఏముందో చూద్దాం. ఇక్కడ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కింద ఉంది. ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది. అందులో 3 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది అంతా కూడా యూనిట్ 1 అని చూపించడం జరిగింది సిలబస్ లో. యూనిట్ 1 లో DC అండ్ AC సర్క్యూట్స్, అట్లా ఆపరేషన్ అండ్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఉంది. తర్వాత యూనిట్ 2 చూడండి, యూనిట్ 2 లో మెషిన్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. తర్వాత యూనిట్ 3లో ఎనర్జీ రిసోర్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ సేఫ్టీ మెజరింగ్ అనేది ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు యూనిట్ వైజ్గా, టాపిక్స్ వైజ్గా మీకు వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో పార్ట్ బిలోకి వచ్చేసరికి, పార్ట్ బి మొత్తం కూడా మీకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పార్ట్ ఉంటుంది. సో దాంట్లో యూనిట్ 1 సెమీ కండక్టర్ డివైజెస్ ఉంది. అండ్ యూనిట్ 2 వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. అండ్ యూనిట్ 3లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. హాయ్, హలో అందరికీ. సో కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఏవైతే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఉన్నాయో, అంటే మీరు యూజ్ చేస్తుంటే తరిగిపోయే ఏవైతే ఇంధన వనరులు ఉన్నాయో వాటిని నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయిల్, న్యాచురల్ గ్యాస్, కోల్, బయోమాస్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి మీరు యూజ్ చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటే కనుక వాటిని కన్వెన్షనల్ సోర్సెస్ అంటారు, లేదా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఈ రెండు వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి. సో తర్వాత నెక్స్ట్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇవి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం అన్నమాట. అంటే ఏంటంటే, ఇవి మీరు యూజ్ చేసిన తర్వాత కూడా కంప్లీట్ అయిపోయినాయి అనడానికి ఉండదు అనమాట. అలాంటి సోర్సెస్ ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లేదా నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటారు. ఈ మాట కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే, సోలార్ ఎనర్జీ, బయో ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి సిలబస్ లో మనకి ఇక్కడ వరకు కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి కొన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో సోలార్ ఎనర్జీ, బయో ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఏంటంటే వీటిని మీరు ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని. అలాంటి వాటిని మనం నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటాం, లేదా రెన్యూబుల్ సోర్సెస్ అంటాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనే మాటను బాగా గుర్తుపెట్టుకోండి. తరువాత డిఫరెన్సెస్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గానే ఇవ్వడం జరిగింది మీకు ఈ టేబుల్. మీకు ఈజీగా గుర్తుండడం కోసం 4 పాయింట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను. సో ఇక్కడ ఏంటంటే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ని నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అని కూడా అంటారు. నాన్ కన్వెన్షనల్ ఏమో రెన్యూబుల్ సోర్సెస్ అని కూడా అంటారు. నెక్స్ట్, కన్వెన్షనల్ లోకి వచ్చేసరికి కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. నాన్ కన్వెన్షనల్ జనరల్ గా హౌస్ హోల్డ్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. కన్వెన్షనల్ లోకి వచ్చేసరికి ఏంటంటే పొల్యూషన్ ఉంటుంది. నాన్ కన్వెన్షనల్ లో పొల్యూషన్ ఉండదు. తర్వాత కన్వెన్షనల్ కి 2 ఎగ్జాంపుల్స్ కోల్, ఫాసిల్ ఫ్యూయల్స్ ఇస్తే, ఇక్కడ విండ్, సోలార్ ఎనర్జీ, బయోమాస్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్ కూడా మీకు ఎగ్జామ్స్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ కాబట్టి ఇది కూడా మీకు ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత లేఅవుట్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏంటంటే, జనరల్గా మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపించి ఫస్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే యానిమేషన్ లో చూపిస్తాను, మీకు ఇంకా అక్కడ బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు కనపడుతున్న దాంట్లో మీరు ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ ద పవర్ ప్లాంట్ అనేది ముందు చూడండి. వాటర్ స్టోరేజ్ దగ్గర స్టార్ట్ అయితే డ్యామ్ ఉంది, తర్వాత పెన్ స్టాక్ ఉంది, తర్వాత సర్జ్ ట్యాంక్ ఉంది, తర్వాత వాల్వ్ ఉంది, నాజిల్ ఉంది, అండ్ టర్బైన్ షాఫ్ట్ ఉంది, టర్బైన్ ఉంది. సో ఇందులో మీకు ఇప్పుడు యానిమేషన్ ద్వారా వాటర్ వెళ్ళి టర్బైన్ హిట్ చేస్తే ఏ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఇక్కడ మనం ఎలా యూజ్ చేసాం అనే దాని మీద బేస్ అయ్యి మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కొంచెం ఒకసారి ఈ వీడియో చూడండి, యానిమేషన్ వీడియో. సో ఇక్కడ ఏంటి అని అంటే, వాటర్ స్టోరేజ్ నుంచి మనకి ఎక్కడి నుంచి అంటే ఆ టర్బైన్ ఏదైతే ఉందో, టర్బైన్ బ్లేడ్స్ అంటాం వాటిని, మీకు అక్కడ బకెట్స్ లా కనపడుతున్నాయి. సో అండ్ ఎల్లో కలర్ లో మీకు కనపడుతున్నాయి చూసారా, అవి ఆ వాటర్ వచ్చి అక్కడ హిట్ చేస్తే, ఎప్పుడు హిట్ చేస్తుంది, ఆ వాల్వ్ మనం ఓపెన్ చేస్తే వాటర్ వచ్చి మనకి టర్బైన్ బ్లేడ్స్ ని హిట్ చేస్తుంది. అంటే ఆ టర్బైన్ బ్లేడ్స్ ని మూవ్ చేస్తాయి అనమాట, వాటర్ వచ్చి ఫోర్స్ గా రావడం వల్ల. ఈ నాజిల్ అనేది ఎందుకు అక్కడ ప్లేస్ చేస్తామంటే, కొంచెం ప్రెషర్ పెరగడం కోసం అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు వాటర్ వచ్చి టర్బైన్ హిట్ చేస్తుంది. సో టర్బైన్ రొటేట్ అవుతుంది చూడండి. సో టర్బైన్ రొటేట్ అవుతున్నప్పుడు ఏదైతే టర్బైన్ షాఫ్ట్ అన్నామో, ఆ టర్బైన్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది, మీరు గమనించండి వీడియోలో.
సో అక్కడ టర్బైన్ షాఫ్ట్ రొటేట్ అవుతాం మూలంగా ఏం జరుగుతుంది అని అంటే అక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట. సో మెకానికల్ ఎనర్జీ అంటే ఏ ఎనర్జీని ఏ ఎనర్జీ కింద మార్చామనేది మీరు ఒక్కసారి గమనించండి. ఆ షాఫ్ట్కి మనం ఎలక్ట్రికల్ జనరేటర్ ఏదైతే మనం పెట్టామో ఆ జనరేటర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకి అవుట్పుట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ గా. సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మనం? పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీకి, కైనెటిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి. సో ఇది ఎనర్జీ కన్జర్వేషన్ ఎలా జరిగింది అనేది, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి ఎలా మారింది అనేది. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది వాటర్ డ్యామ్ దగ్గర వాటర్ స్టోర్ అయి ఉంది కాబట్టి కాన్స్టెంట్ గా ఉన్న వాటర్ కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మూవ్ అవుతున్న వాటర్ కి ఏమో కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న వాటర్ చూడండి పెన్ స్టాక్ ద్వారా, అది కైనెటిక్ ఎనర్జీ. మీకు ఇక్కడ కేఈ అని చూపించాను చూడండి, అది కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో ఈ కైనెటిక్ ఎనర్జీ వెళ్ళి అక్కడికి ఎలా కన్వర్ట్ అయ్యింది మనకి టర్బైన్ షాఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి మెకానికల్ ఎనర్జీ. ఎంఈ అన్నాను చూసారా, అది మెకానికల్ ఎనర్జీ అనమాట. సో దానికి ఒక షాఫ్ట్ ఉంది. ఏదైతే షాఫ్ట్ తీసుకెళ్లి మనం జనరేటర్ కనెక్ట్ చేసామో, ఇన్పుట్ మెకానికల్ ఎనర్జీ ఇస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కాబట్టి జనరేటర్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లో మనం తీసుకుంటున్న స్టెప్స్ అన్నమాట. సో ఇందులో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫైనల్ గా ఎలా వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఏంటంటే వాటర్ వెళ్తుంది కాబట్టి పెన్ స్టాక్, నెక్స్ట్ వాల్వ్ ఉంది చూపించాం, తర్వాత నాజిల్ ఎందుకు చెప్పాం, టర్బైన్ షాఫ్ట్ చెప్పాం, అన్నీ చెప్పాం. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పవలసింది ఏంటి అని అంటే సర్జ్ ట్యాంక్ ఎందుకు. సర్జ్ ట్యాంక్ ఎందుకనంటే ఆ వాల్వ్ని క్లోజ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు చూడండి వాల్వ్ని క్లోజ్ చేశాను. వాల్వ్ని క్లోజ్ చేసినప్పుడు వెళ్తున్న వాటర్ని సడన్ గా మీరు ఆ వాల్వ్ క్లోజ్ చేసేసరికి అక్కడ వరకు అంత హైట్ నుంచి వచ్చిన వాటర్ ఒక్కసారిగా లోపల ప్రెషర్ పెరిగిపోతే దాన్నే మనం వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటాం. ఈ వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ వలన ఏంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే ఆ పెన్ స్టాక్ ఏదైతే ఉందో అది లార్జ్ డయామీటర్ తో ఉంటుంది. ఆ డయామీటర్ తో ఉన్నప్పుడు వాటర్ హ్యామర్ ఎఫెక్ట్, ఇప్పుడు మనం ఏదైతే ఏరియా చూపిస్తున్నామో ఆ ఏరియాలో వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ పెన్ స్టాక్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఆ పైప్ లైన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ సర్జ్ ట్యాంక్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి అక్కడ వచ్చిన ప్రెషర్ వలన వాటర్, ఇప్పుడు నేను యారో మార్క్ చూపిస్తున్నాను మీకు, ఆ వాటరు ఆ సర్జ్ ట్యాంక్ లోకి ప్రెషర్ వలన సర్జ్ ట్యాంక్ లోకి వెళ్తాం మూలంగా ఇక్కడ పెన్ స్టాక్ లో ఏదైతే క్రియేట్ అయిన ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది అనమాట. దాని వలన పెన్ స్టాక్ అనేది సేఫ్ గా ఉంటుంది అనమాట. ఇది మేజర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లో సర్జ్ ట్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఇండివిజువల్ గా ఎవ్రీ పార్ట్ ఏ పని చేస్తుంది అనేది మనం ఒక పవర్ ప్లాంట్ కి సంబంధించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ నేర్చుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇది అబౌట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వర్కింగ్ అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇక్కడ అడ్వాంటేజెస్ లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అడిషనల్ గా మనకి ఏ రకమైన ఫ్యూయల్ అవసరం లేదు. నో ఫ్యూయల్ ఈజ్ రిక్వైర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. డ్యామ్ లో ఉన్న వాటర్ వచ్చి టర్బైన్ బ్లేడ్స్ ని తిప్పగలిగితే చాలన్నమాట. కాబట్టి ఫ్యూయల్ సపరేట్ గా ఫ్యూయల్ ఏమి మనం యూజ్ చేయట్లేదు. ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, నీట్ అండ్ క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మీకు ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి ఏ రకమైన పొల్యూషన్ రాదు కాబట్టి నీట్ అండ్ క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పడం జరిగింది. తర్వాత వెరీ స్మాల్ రన్నింగ్ చార్జెస్ యాజ్ వాటర్ ఇస్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఫ్యూయల్ కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి వాటర్ ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి మనకి రన్నింగ్ చార్జెస్ ఏమి ఉండవు. రన్నింగ్ చార్జెస్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ పవర్ ప్లాంట్ గురించి చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్ అని రెండు ఉంటాయి అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇనీషియల్ గా కన్స్ట్రక్షన్ కాస్ట్, లేకపోతే ఇనీషియల్ గా మెషినరీ ఏదైనా యూజ్ చేస్తే ఆ కాస్ట్ అన్నిటిని కూడా ఫిక్స్డ్ కాస్ట్ కింద చెప్తాం. శాలరీస్ ఇవ్వటం కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానీ, ఇంకా అదర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని రన్నింగ్ ఛార్జెస్ అంటాం. ఇక్కడ ఏంటంటే రన్నింగ్ ఛార్జెస్ తక్కువ. ఎందుకనంటే ఫ్యూయల్ కాస్ట్ అనేది మేజర్ గా ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఫ్యూయల్ కాస్ట్ ఇక్కడ లేదు కాబట్టి వాటర్ ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి వెరీ స్మాల్ రన్నింగ్ ఛార్జెస్ యాజ్ వాటర్ ఈస్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంపారిటివ్లీ లెస్ మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ హ్యాస్ లాంగర్ లైఫ్. మిగతా వాటితో కంపేర్ చేస్తే మెయింటెనెన్స్ తక్కువే మనకి అవసరం అవుతుంది అనమాట. ఇదిగోండి ఈ పాయింట్, కంపారిటివ్లీ లెస్ మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ హ్యాస్ లాంగర్ లైఫ్.
సో తర్వాత ఏంటంటే సర్వ్స్ అదర్ పర్పసెస్ టు సచ్ యాజ్ ఇరిగేషన్. సో అదర్ పర్పసెస్ టు అంటే ఇంకా వేరే పర్పసెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే వ్యవసాయం. సో అగ్రికల్చరల్ గాని, ఇంకా వేరే ఏదైనా గాని వాటర్ గనక కావాల్సి వస్తే గనక మనం ఇరిగేషన్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. రిలయబిలిటీ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ మోర్. రిలయబిలిటీ ఎక్కువ వెన్ కంపేర్ టు అదర్ పవర్ ప్లాంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇట్ హ్యాస్ లాంగర్ లైఫ్. చాలా ఎక్కువ సంవత్సరాల పాటు పవర్‌ని మనం జనరేట్ చేసుకోవచ్చు అండ్ వాటర్‌ని స్టోర్ చేసుకోవచ్చు డ్యామ్స్‌లో. కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెస్ మ్యాన్ పవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ ప్లాంట్. దీని పవర్ ప్లాంట్‌కి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌కి ఎక్కువ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది లేదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ చూడండి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఏంటంటే వెరీ హై క్యాపిటల్ కాస్ట్ డ్యూ టు కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్. ఇందాక చెప్పాను కదా మీకు ఫిక్స్డ్ కాస్ట్ అని. సో ఇనీషియల్‌గా కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు జరిగేది ఏదైతే ఉందో, అది మనకి కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్ అనేది మనకి కాస్ట్ ఇనీషియల్‌గా చాలా ఎక్కువ అవసరం అవుతదనమాట. అందుకనే జనరల్‌గా గవర్నమెంట్సే మీకు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్‌గా ప్రైవేటు కంపెనీస్ పవర్ ప్లాంట్‌ని, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం చాలా తక్కువ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హై కాస్ట్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ యాస్ హైడ్రో ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హిల్లీ ఏరియాస్ విచ్ ఆర్ క్వైట్ అవే ఫ్రమ్ ద కన్స్యూమర్స్. ఇది ఎందుకనంటే హిల్ ఏరియాస్‌లో గనక కన్‌స్ట్రక్షన్ చేస్తే అది డెఫినిట్‌గా పాపులేటెడ్ ఏరియా. ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళకి దూరంగానే ఉంటాయి కాబట్టి ట్రాన్స్‌మిషన్ కాస్ట్ మనకి పెరుగుతుంది. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు. ట్రాన్స్‌మిషన్ కాస్ట్ పెరిగినా సరే హైడ్రో ప్లాంట్స్‌ని ఎందుకు మనము కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నాము అంటే, ఇక్కడేంటంటే జనరేషన్ దగ్గర ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. మిగతా పవర్ ప్లాంట్‌లతో కంపేర్ చేస్తే హైడ్రో పవర్ ప్లాంట్‌కి ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి, ఇక్కడ ట్రాన్స్‌మిషన్ కాస్ట్‌లో ఏదైతే కొంచెం మీరు లాస్ అని ఫీల్ అవుతారో, దాన్నక్కడ జనరేషన్ కాస్ట్‌లో మనం దాన్ని కాంపెన్సేట్ చేయొచ్చు కాబట్టి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంటు కన్స్యూమర్స్‌కి దూరంగా ఉన్నా సరే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ పవర్ డెవలప్డ్ డిపెండ్స్ ఆన్ వాటర్ అవైలబిలిటీ. దిస్ మీన్స్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ రెయిన్‌ఫాల్ విచ్ ఈస్ డిఫికల్ట్ అన్నమాట. సో రెయిన్‌ఫాల్ మీద డిపెండ్ అయ్యి వర్షాధారంగా గనక వాటర్ అవైలబిలిటీ ఉంటేనే మనం జనరేట్ చేయగలం అనే పొజిషన్ గనక ఉంటే డెఫినిట్‌గా అది ఒక టఫ్ కండిషన్ అవుతుందన్నమాట. అబండెంట్‌గా వాటర్ ఎన్ని కావాలంటే అన్ని వాటర్ ఇన్‌ఫ్లో గనక ఉంటే డ్యామ్‌కి మనం దాన్ని పవర్ ప్లాంట్‌ని ప్రాపర్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇరిగేషన్‌కి ఇవ్వొచ్చని చెప్పాం గదా! డౌన్ స్ట్రీమ్‌లో వచ్చిన వాటర్‌ని అలా అడ్వాంటేజెస్ అవుతది. వాటర్ గనక సఫిషియెంట్‌గా లేకపోతే కేవలం రెయిన్‌ఫాల్ మీదే గనక డిపెండ్ అయ్యి ఉండాలంటే మాత్రం అది చాలా టఫ్ కండిషన్ కింద చెప్పుకోవచ్చు. ఆ టఫ్ కండిషన్స్‌లో పవర్ జనరేట్ చేయడం మీకు కష్టం అవుతుంది. తర్వాత సూటబుల్ సైట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్లాంట్ ఈస్ రేర్‌లీ అవైలబుల్ అండ్ హెన్స్ సైట్ సెలక్షన్. ఈ సైట్ సెలక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎక్కడ మీరు పర్ఫెక్ట్‌గా ప్రాపర్‌గా వాటర్ అవైలబిలిటీ గాని, లేకపోతే అంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈ పాయింట్‌లో చెప్పినట్టుగా హిల్ ఏరియాస్ గాని ఎక్కడున్నాయో చూసుకొని ఈ సైట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం కష్టం అవుతదనమాట. అందుకని దీన్ని డిసడ్వాంటేజ్ కింద చెప్పడం జరిగింది. ఓకే. ఇది ఎలక్ట్రిక్ ప్లాంట్ గురించి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఒక గూగుల్ ఫార్మ్ ఇచ్చాను. క్వెషన్స్ ఇచ్చాను. అందులో ఒక సింపుల్‌గా ఒక 5 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవ్రీ వీడియోకి మీకు ఒక 5 క్వెషన్స్ ఇస్తాము. అది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ ఇస్తే ఏ, బి, సి, డి ఏదో ఒకటి క్లిక్ చేస్తారు కాబట్టి మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తాం. సో దాంట్లో మీరు ఆన్సర్స్ ఫిల్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తదనమాట. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ వీడియోలో చెప్పిన కంటెంట్‌లోంచి మీకు ఆ క్వెషన్ ఉంటది కాబట్టి ఇంకొకసారి వీడియో చూస్తే మీరు ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. థాంక్ యూ.